బీటీజే న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కన్నెడీ స్కూల్లో తన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ రోజు ఆయనకు హార్వర్డ్ ఫ్యాక్టరీ అధికారికంగా సర్టిఫికేట్ ను అందజేసింది. లీడర్షిప్ ఇన్ ద 21st సెంచరీ, కేయాస్, కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్. జనవరి 25 నుండి 30 వరకు మాసాచ్యూసెట్స్ క్యాంపస్ లో జరిగిన క్లాసులకు ఆయన స్వయంగా హాజరయ్యారు. అంతర్జాతీయ నెట్వర్క్ 5 ఖండాలలోని 20కి పైగా దేశాల నుండి వచ్చిన 62 మంది ప్రతినిధులతో కలిసి సీఎం ఈ శిక్షణలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ హార్వర్డ్ క్యాంపస్ లోని రేవంత్ రెడ్డి ఒక క్రమశిక్షణ గల విద్యార్థిగా వ్యవహరించడం విశేషం. అసైన్మెంట్లు, అదే విధంగా హోంవర్క్, ఇతర ప్రతినిధులతో కలిసి గ్రూప్ ప్రాజెక్టులు చేయడం, ప్రతిరోజు అసైన్మెంట్లు మరియు హోంవర్క్ సమర్పించడం వంటివి చేశారు. నాయకత్వం మెలకువలు. 21వ శతాబ్దపు సభలు క్లిష్ట పరిస్థితిలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు సమర్థవంతమైన ప్రజాపాలనపై ఆయన లోతైన అధ్యయనం చేశారు. ఈ పర్యటనలో సీఎం తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఉన్నతాధికారులు బృందం కూడా ఉంది. హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ తెలంగాణలో పాలనను మరింత పారదర్శకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు తనలోని నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ రేవంత్ రెడ్డి గ్లోబల్ లీడర్ గా ఎదగడం తెలంగాణకు గర్వకారణమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కొనియాడుతున్నారు. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి బీటీజే న్యూస్.